కి స్వాగతం. అంబేద్కర్ గారి బాటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం లౌకికవాదాన్ని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. పయనిస్తాం అంబేద్కర్ గారి బాటలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం లౌకికవాదాన్ని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో మోడీ గారి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ దళితుల మీద, గిరిజనుల మీద, మైనార్టీల మీద ఈరోజు దాడులు పెరిగాయి. ప్రధానంగా ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టేదానికి సవరణ బిల్లు తీసుకొచ్చారు. ఆ సవరణలో కూడా మైనార్టీలే కాకుండా ఇతరులు కూడా దాంట్లో కమిటీలో ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళల్లో అనేక అంశాల మీద ఏదైతే ధార్మిక సమస్యలకి ఇచ్చినటువంటి వాళ్ళు దీన్ని మొత్తం మీద పార్లమెంట్ లో కూడా 285 మంది వ్యతిరేకించినా కానీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అందువల్ల ఈ బిల్లు ఈరోజు ఈ దేశానికి ప్రమాదకరమైన విషయం. అందువల్ల ఇదే కాకుండా అంబేద్కర్ గారు ఏదైతే అనుకున్నారో రాజ్యాంగాన్ని లౌకిక రాజ్యాంగంగా ఉండాలని, ఈ దేశంలో అనేక కులాలు మతాలు కలిసినటువంటి దేశం, అందువల్ల ఏదైతే రిజర్వేషన్ అమలుపరచాలని చెప్పారో ఈ రోజు ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పేదానికి ప్రభుత్వాలు, మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల దళితులకి రిజర్వేషన్స్ కూడా పోయే పరిస్థితి వచ్చింది. అందువల్ల ప్రైవేటు సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే దేశం మొత్తం మీద ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి అనేక సంఘ సంస్కరణలు ఆ రోజు చూసాం మనం. ఏదైతే రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనం కోసం కానీ, వీరేశలింగం గారు ఈ రాష్ట్రంలో కానీ ఇట్లాంటి అనేక సంఘ సంస్కరణలు ఈ దేశం కోసం పాటుపడితే దేశ స్వాతంత్రంలో కూడా అనేక మంది మైనార్టీలు కానీ అందరూ కలిసి పనిచేశారు. ఈరోజు మైనార్టీలే కాకుండా రేపు క్రిస్టియన్ సంస్థలకు కూడా వాళ్ళ ఆర్గనైజ్ పత్రికలో కూడా వాటి ఆస్తుల మీద కూడా రాబో కాలంలో మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది దుర్మార్గమైన చర్య. అందువల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మోడీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఇక్కడ నెల్లూరు విఆర్సీ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ఈ రోజు నిస్సిగ్గుగా పార్లమెంట్ సాక్షిగా ఈ కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిస్తూ అంబేద్కర్ ఏదైనా దేవుడా, అంబేద్కర్ 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 అని అంటూ ఉంటారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచినటువంటి ఈ కేంద్ర హోంమంత్రి, ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి టోటల్ బీజేపీ నాయకత్వం అంతా కూడా ఈ రాజ్యాంగాన్ని మారుస్తాం, ఈ రాజ్యాంగాన్ని లేకుండా చేస్తాం, ఈ దేశంలో సనాతన ధర్మం పేరుతో వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థని పునర్నిర్మిస్తామని చెప్పి ఈ రోజు బహిరంగంగా చెప్తా ఉన్నారు. మొత్తం దళితుల మీద, మైనారిటీల మీద ఎక్కడ చూసినా సరే తీవ్రమైన దాడులకు పాల్పడతా ఉన్నారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ప్రజాస్వామిక వాదులు, లౌకికవాదులు అందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ఈ మనువాదులు, ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోకలు పాల్పడుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజలందరూ కూడా మరో స్వాతంత్ర పోరాటం లాగా ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది.
ఖచ్చితంగా ఈ జయంతి సందర్భంగా మేము ప్రతినబూనుతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, కార్మిక వర్గాల పక్షాన ఉండి మార్క్సిస్ట్ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ మనువాదులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సమైక్యంగా సంఘటితం చేసి ఉద్యమిస్తామని చెప్పి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కి నివాళులు తెలియజేస్తున్నాం.